అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో న్యాయబద్ధంగా ప్రవర్తించడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. విశేషించి మీ న్యాయబద్ధత మంచితనాన్ని గుర్తించినటువంటి వారే మీ క్రింది ఉద్యోగులు కూడా మీ యందు సహృద్భావంతో ఉంటారు. వారు చేసేటువంటి సహాయ సహకారాలు మీకు భవిష్యత్తులో ఉపకరించేవిగా ఉంటాయి. సకాలంలో పనులను పూర్తి చేయడానికి ఉపకరిస్తుంటాయి. స్నేహ సంబంధాలు అధికమైనటువంటి అనుకూలతను కలగజేస్తుంటాయి. విశేషించి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది ఇతరులకు కూడా మేలు చేసేదే కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించి ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారాను మీ పనులకు కొంత అప్రాధాన్యం ఇవ్వడం ద్వారాను ఆ గౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతారు. అది భవిష్యత్తులో మీకు ఇతరుల యొక్క సహకారాలతో మీ పనులు మీకు సకాలంలో పూర్తయ్యేలాగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలుగుతున్నటువంటి వారై క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం ద్వారా స్నేహ సంబంధాలు పాతవి కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఆ కారణంగా చేసే పని శ్రద్ధగా చేస్తూ ఇతరులకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ సాధించదగినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఎక్కువ ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక రంగం కూడా మీకు ఉపకరించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాల ద్వారా మాత్రమే ఆ ఆర్థిక ప్రయోజనాలని కూడా గట్టెక్కగలుగుతారు. ఈ వృద్ధ్యా విషయంలో కొన్ని ఆటంకాలు చోటు చేసుకున్నప్పటికీ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆ ఆటంకాలు తొలగిపోతాయి. సర్వ విద్యలకు ఆయన ఆధారభూతుడు కాబట్టి మనకు అవకాశం ఉన్నటువంటి సమయాన్ని చూచి ఆ విద్యలను మనం కూడా అభ్యసించడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య బలం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగానే ఉంది. భూమి మొదలైనటువంటివి మీకు లభించే అవకాశం ఉంది. ఏది మనకు సిద్ధించినా ఏది మనకు సిద్ధించకపోయినా సమస్థితి అనేటువంటిది మనస్సుకి అత్యవసరం. తద్వారా మీరు నూతనమైన కార్యాల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తిని పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్య బలాన్ని కూడా పెంపొందించుకుంటారు.